హెడింగ్లీ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీమిండియా కుర్రాళ్ళు అదరగొట్టేశారు. మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్తో డే వన్లోనే కంప్లీట్ డామినెన్స్ చూపించి ఇంగ్లాండ్ టీం మీద అప్పర్ రన్ సాధించారు. అసలు నిజంగా మన టీమిండియాకి ఈ టూర్లో ఇలాంటి స్టార్ట్ వస్తుందని చెప్పి ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మన కుర్రాళ్ళ బ్యాటింగ్ మామూలుగా లేదు. ఒకరిని మించి ఒకరు అద్భుతమైన బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ కెప్టెన్గా డెబ్యూ చేసిన శుభ్మన్ గిల్ అవుట్ ఆఫ్ ది వరల్డ్. అసలు తన మీద ఉన్న డౌట్స్ అన్నింటినీ పటాపంచులు చేస్తూ ఒక రికార్డ్ బ్రేకింగ్ సెంచరీ కొట్టాడు. అలాగే మరోసారి ది యంగ్ సెన్సేషన్ జైస్వాల్ ఇంగ్లాండ్ టీంకి ఒక పీడకల్లా మారాడు. లాస్ట్ ఇయర్ ఇండియా వేదికగా టెస్ట్ సిరీస్ జరిగినప్పుడు ఇంగ్లాండ్ టీంకి ఎలాగైతే చొక్కలు చూపించాడో అది ఇక్కడ కూడా కంటిన్యూ చేశాడు. ఇంగ్లాండ్ గడ్డ మీద తన ఆడిన ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సెంచరీ కొట్టేశాడు. ఇక ఇద్దరితో పాటు రిషబ్ పంత్ మరి కేఎల్ రాహుల్ వీళ్ళు కూడా చాలా సెన్సిబుల్ బ్యాటింగ్ చేసి మంచి సపోర్ట్ అందించారు. డే వన్ అయితే కంప్లీట్లీ మన టీమిండియాదని చెప్పుకోవచ్చు. కేవలం లంచ్ బ్రేక్ ముందు ఒక 2 వికెట్లు పడ్డాయి. ఆ ఒక్క పాయింట్ ఆఫ్ టైం తప్పిస్తే మిగతా డే మొత్తం మన వాళ్ళ డామినేషన్ ఉంది. ఇన్ఫాక్ట్ డే వన్ ఎండ్ అయ్యేసరికి మన టీమిండియా స్కోర్ చూసుకుంటే 3 వికెట్లు కోల్పోయి 359 పరుగులు చేశారు. అది కూడా 85 ఓవర్లు బ్యాటింగ్ చేసి. యాక్చువల్గా ఇదైతే ఒక మ్యాచ్ విన్నింగ్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. ఎస్పెషల్లీ హెడింగ్లీ గ్రౌండ్లో చూసుకుంటే డే వన్లో బ్యాటింగ్ అనేది అంత ఈజీగా ఉండదు. మీరు ఈ గ్రౌండ్లో నేను గత 10 టెస్ట్ మ్యాచ్లు చూసుకుంటే డే వన్లో ఒక్కసారి కూడా 50+ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ రాలేదు. బట్ ఈ మ్యాచ్లో మాత్రం ఒక లాంగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ చూసాం. అండ్ దెన్ 200+ పార్ట్నర్షిప్స్ అవి కూడా చాలా క్విక్ టైంలో వచ్చాయి. నిజంగా మన టీమిండియా కుర్రాళ్ళు అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. మరీ ముఖ్యంగా ఈ కొత్త WTC సైకిల్కి అలాగే టూర్కి అండ్ ఆల్సో శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఎరాకి అన్నింటికి కూడా ఒక అద్భుతమైన స్టార్ట్ దొరికిందని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా ఈ మ్యాచ్తో పాటు సిరీస్లో కూడా మన టీమిండియా మీద పెద్దగా అంచనాలు అయితే లేవు. ఇన్ఫాక్ట్ నేను ప్రివ్యూ వీడియో కింద కొంతమంది కామెంట్ చేశారు, మన టీమిండియా ఈ సిరీస్ ఓడిపోయినా పర్వాలేదు బట్ కాంపిటీషన్ అవ్వాలని చెప్పి కామెంట్స్ పెట్టారు. అంటే మన ఫ్యాన్స్ ఎంత డెస్పరేట్గా ఉన్నారో ఆలోచించుకోవచ్చు. అంటే సరిపోదన్నట్టు మన వాళ్ళు ఈ టెస్ట్ మ్యాచ్లో టాస్ కూడా ఓడిపోయారు. ఇంగ్లాండ్ టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకుంది. ఇదైతే డెఫినెట్లీ పాస్ట్ రికార్డ్ని బేస్ చేసి తీసుకున్న నిర్ణయం అని చెప్పుకోవచ్చు. మనం అంతకు ముందే చెప్పుకున్నాం, ఈ గ్రౌండ్లో గత 10 మ్యాచ్లు చూసుకుంటే డే వన్లో బౌలర్స్ అదరగొట్టేశారు. బ్యాట్స్మెన్ చాలా ఇబ్బంది పడ్డారు. దీనివల్ల కండిషన్స్ని పెద్దగా పట్టించుకోకుండా బెన్ స్టోక్స్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నాడు. అండ్ ఆల్సో పిచ్ మ్యాచ్ చూసుకున్న 9 mm గ్రాస్ వదిలేరు. దీంతో ఖచ్చితంగా బౌలర్స్కి అనుకూలంగా ఉంటుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా టాస్ గెలిస్తే ముందుగా ఫీల్డింగ్ తీసుకునేవానని చెప్పాడు. క్లియర్లీ 2 జట్ల కెప్టెన్స్ ఒకే మైండ్ సెట్తో ఉన్నారు. మెయిన్లీ గ్రౌండ్ యొక్క ట్రెడిషన్కి తగ్గట్టు చేజింగ్ చేయడానికి మొగ్గు చూపారు. బట్ ఎనివే మన టీమిండియా టాస్ ఓడిపోవడం బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే మన వాళ్ళకి బ్యాట్తో అద్భుతమైన స్టార్ట్ వచ్చింది. ఎస్పెషల్లీ కండిషన్స్ చాలా బాగా హెల్ప్ చేశాయి. మనం ప్రివ్యూలో చెప్పుకున్నాం, టాస్ అనేది చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది, కండిషన్స్ని బేస్ చేసుకుని నిర్ణయం తీసుకోవాలని చెప్పి. యాక్చువల్గా ఈ మ్యాచ్లో టాస్ వచ్చే టైంకి కండిషన్స్ చూసుకుంటే ఫుల్ ఎండ కొడుతుంది. అంటే మంచిగా సన్లైట్ బయటకు వచ్చి బ్యాటింగ్ చేయడానికి కండిషన్స్ బాగున్నాయి. కానీ దీన్ని పట్టించుకోకుండా పాస్ట్ రికార్డ్ని బేస్ చేసుకుని ఇరుజట్ల క్యాప్టెన్స్ కూడా ముందుగా ఫీల్డింగ్ తీసుకుందాం అనుకున్నారు. అయితే ఒకసారి మన టీమిండియా ఇన్నింగ్స్ స్టార్ట్ అయిన తర్వాత అర్థమైంది ఈ కండిషన్స్లో ముందు బ్యాటింగ్ చేయడం బెస్ట్ అని చెప్పి. ఇనిషియల్గా చూసుకుంటే మన టీమిండియా ఓపెనర్స్ ఇద్దరు కూడా చాలా వాచ్ఫుల్ గేమ్ ఆడారు. ఎస్పెషల్లీ కేఎల్ రాహుల్ చాలా జాగ్రత్తగా ఆడడం చూసాం. అదరంలో చూసుకుంటే జైస్వాల్ కొంతవరకు అగ్రెసివ్గా ఆడడానికి ట్రై చేశాడు. అంటే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో బౌండరీస్ కొడుతూ ఉండేవాడు. దీంతో మన టీమిండియా స్కోర్ కార్డ్ ఎక్కడ కూడా స్ట్రక్ అవ్వకుండా స్లోగా మూవ్ అయింది. ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో చూసుకుంటే ఎక్కువ రన్స్ అయితే రాలేదు. తర్వాత చూసుకుంటే మాత్రం మెల్లగా స్కోరింగ్ రేట్ పెరిగింది. జైస్వాల్తో పాటు రాహుల్ కూడా చూడచక్కని బౌండరీస్ కొట్టడం స్టార్ట్ చేశాడు. మెయిన్లీ కొన్ని కవర్ డ్రైవ్స్ చూసాం, అవైతే ప్యూర్ క్లాస్ కనిపించింది. మన టీమిండియా ఓపెనర్స్ ఇద్దరు చాలా పట్టుదలతో బ్యాటింగ్ చేసి అద్భుతమైన స్టార్ట్ ఇచ్చారు. ఫస్ట్ వికెట్కు 91 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. అంటే ఈ గ్రౌండ్లో చూసుకుంటే ఇది ఒక రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ అని చెప్పుకోవచ్చు. ప్రీవియస్గా ఇప్పుడు ఈ గ్రౌండ్లో 2012 సంవత్సరంలో ఫస్ట్ వికెట్కు 50+ పార్ట్నర్షిప్ వచ్చింది డే వన్లో. అంటే 13 ఏళ్లలో 10 టెస్ట్ మ్యాచ్ల తర్వాత ఈ గ్రౌండ్లో డే వన్లో ఫస్ట్ వికెట్కి 50+ పార్ట్నర్షిప్ వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు మన టీమిండియా ఓపెనర్స్ ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేశారనేది. మెయిన్ ఇంగ్లాండ్ టీం యొక్క ప్లాన్స్ను ఎక్కడ కూడా ఎగ్జిక్యూట్ కానివ్వలేదు. మన ఓపెనర్స్ ఇద్దరు చాలా మంచి బ్యాలెన్స్తో బ్యాటింగ్ చేశారు. అటు టూ మచ్ ఆఫ్ డిఫెన్సివ్ కాలేదు, అలాగే టూ మచ్ ఆఫ్ అగ్రెసివ్గా కూడా ఆడలేదు. అలా కంట్రోల్డ్ బ్యాటింగ్తో ఇన్నింగ్స్ని సాఫీగా ముందుకు తీసుకెళ్లిపారు. అయితే మరో 10 minutesలో లంచ్ బ్రేక్ అనగా కేఓస్ చూసాం. మన టీమిండియా వరుసగా 2 వికెట్లు కోల్పోయింది. అది కూడా కేఎల్ రాహుల్ ఒక లూజ్ బాల్కి లూజ్ షాట్ ఆడాడని చెప్పుకోవచ్చు. యాక్చువల్గా చూసుకుంటే కేఎల్ రాహుల్ అలాంటి బాల్స్ అంతకుముందు ఇన్నింగ్స్లో ఫోర్స్ కొట్టాడు. బట్ కార్డ్స్ వేసిన ఫుల్ లెంత్ బాల్ విషయానికి వచ్చేసరికి చూసుకుంటే మాత్రం చాలా వరకు అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ ఉంది. దీంతో కేఎల్ రాహుల్ ఆ బాల్ని కంప్లీట్గా రీచ్ అవ్వలేకపోయాడు. కవర్ డ్రైవ్ ఆడాలా లేకపోతే స్క్వేర్ డ్రైవ్ ఆడాలని డబుల్ మైండ్ సెట్తో షాట్ ఆడాడు. దీనివల్ల బ్యాట్ ఫేస్ ఎర్లీగా క్లోజ్ అయిపోయింది. ప్రీవియస్గా అతను ఇలాంటి బాల్స్కి షాట్స్ అన్నప్పుడు మంచి కాన్ఫిడెన్స్ కనిపించింది. అలాగే టెక్నిక్ వైజ్ చూసుకుని ఎల్బో చాలా హైగా పెట్టి ఆడాడు. బట్ ఈ షాట్ మాత్రం ఎల్బో ఫాల్ అయిపోయింది. అండ్ ఆల్సో ముందు చెప్పుకున్నట్టే బ్యాట్ ఫేస్ ఎర్లీగా క్లోజ్ అవడం వల్ల బాల్ ఇచ్చి తీసుకుని ఫీల్డర్ చేతిలో పడింది. టు బి ఫ్రాంక్ రాహుల్ అయితే షాట్తో చాలా డిసప్పాయింట్ అయి ఉంటాడు. ఎందుకంటే తనకి చాలా మంచి స్టార్ట్ వచ్చింది, 42 runs కొట్టాడు. అవుట్ అయిన బాల్ ఏమైనా అన్ప్లేయబుల్ డెలివరీ అంటే కాదు, చాలా వరకు దాన్ని ఈజీగా వదిలేయచ్చు. రాహుల్ అయితే కొంతవరకు తనకు వచ్చిన మంచి స్టార్ట్ని వేస్ట్ చేసుకున్నట్టు అయింది. ఇక తర్వాత చూసుకుంటే మన వాళ్ళు 1 downలో సుదర్శన్కు ఛాన్స్ ఇచ్చారు.
బట్ అతనైతే రాంగ్ టైంలో బ్యాటింగ్ వచ్చాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే లంచ్ బ్రేక్ చూసుకుంటే ఇంకా 5 minutes మాత్రమే టైం ఉంది. దీంతో ఈ టైంలో ఏ బ్యాట్స్మెన్ అయినా సరే తన వికెట్ను కాపాడుకోవాలని చెప్పి చాలా టెంటేటివ్గా బ్యాటింగ్ చేస్తూ ఉంటారు. పైగా సుదర్శన్కు చూసుకుంటే డెబ్యూ మ్యాచ్, దీంతో ఎక్స్ట్రాగా నెవర్స్ కూడా ఉంటాయి. సో క్లియర్లీ అతని బ్యాటింగ్లో అయితే హడావుడి కనిపించింది. మెయిన్ ఇంగ్లాండ్ టీం 2 లెగ్ స్లిప్స్ పెట్టి అతను చాలా కన్ఫ్యూజ్ చేశారు. అంటే ఈ కన్ఫ్యూజన్లో సుదర్శన్ ఆడకూడని షాట్ ఆడాడు. సో యాక్చువల్లీ సుదర్శన్ బ్యాటింగ్లో త్వరగా ఆఫ్ ది మార్క్ అయిపోవాలని చెప్పి హడావుడి కనిపించింది. దీనివల్ల నార్మల్గా వదిలేయాల్సిన బాల్ అనవసరంగా టచ్ చేసి అవుట్ అయిపోయాడు. మరి ముఖ్యంగా చాలా మంచి స్టార్ట్ వచ్చిందనుకున్న మన టీమిండియాకు ఒక్క పరిగి వ్యవధిలో 2 వికెట్లు కోల్పోయినట్టు అయింది. సో లంచ్ బ్రేక్ ముందు పట్టి 2 వికెట్స్ కొంతవరకు గేమ్ని ఈక్వల్గా మార్చేశాయి. అంటే ఇంగ్లాండ్ టీం కంబ్యాక్ ఇచ్చినట్టు అయింది. ఇన్ఫాక్ట్ వాళ్ళు మన టీమిండియా బ్యాటింగ్ను కొలాప్స్ చేయడానికి ఒక మంచి ఆపర్చునిటీ దొరికినట్టు అయ్యింది. బట్ ఎనివే లంచ్ బ్రేక్ తర్వాత ఒక సునామీ పార్ట్నర్షిప్ చూసాం. జైస్వాల్ మరియు శుభ్మన్ గిల్ ఇద్దరు కూడా మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశారు. ఎస్పెషల్లీ గిల్ బ్యాటింగ్లో అయితే మామూలు కాన్ఫిడెన్స్ కనిపించలేదు. అతని సిరీస్ స్టార్ట్ కాకముందు కొన్ని బోల్డ్ స్టేట్మెంట్స్ చేశాడు. అంటే ఏమైనా తేడా వస్తే బేభత్సమైన ట్రోలింగ్కి గురయ్యే టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ చేశాడు. కానీ ఈ మ్యాచ్లో అతని బ్యాటింగ్ చూసాక అర్థమైంది తన మీద తనకి ఎంత కాన్ఫిడెన్స్ ఉందనేది. అసలు కెప్టెన్గా ఎలాంటి ఇన్నింగ్స్ ఆడాలో అంతకంటే బెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడని చెప్పుకోవచ్చు. మెయిన్లీ అతను బ్యాటింగ్కి వచ్చిన టైమింగ్ మన వాళ్ళు వరుసగా 2 వికెట్లు కోల్పోయారు. అండ్ ఈ టైంలో మరి వికెట్ పడిపోతే మన వాళ్ళకి ఆల్మోస్ట్ కొలాప్స్ ట్రిగ్గర్ అయిపోయి ఉండేది. పైగా గిల్ మ్యాచ్ చూసుకుంటే చాలా ప్రెజర్ ఉంది. అవుట్ సైడ్ వేసే సెంచరీ లేదు. అలాగే కెప్టెన్గా చూసుకుంటే ఫస్ట్ టైం ఆడుతున్నాడు. సో ఇలా చాలా ప్రతికూల పరిస్థితుల మధ్య గిల్ అయితే బ్యాటింగ్ వచ్చాడు. కానీ అతని బ్యాటింగ్లో ఎక్కడ కూడా తడబాటు కనిపించలేదు. ఆ స్టాంప్ ఆఫ్ అథారిటీ కనిపించింది. సో శుభ్మన్ గిల్ అయితే వచ్చేరాగానే బౌండరీస్ కొట్టడం మొదలుపెట్టాడు. ఆల్మోస్ట్ 100 స్ట్రైక్ రేట్తో వన్ డే కైండ్ ఆఫ్ బ్యాటింగ్ చేశాడు. వేరే సదరంలో చూసుకుంటే జైస్వాల్ టెంపర్మెంట్ని చాలా మెచ్చుకోవాలి. గిల్ వేగంగా ఆడుతున్నంతసేపు అతను చాలా వరకు డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. ఎస్పెషల్ అతను తన బ్యాటింగ్ అడ్జస్ట్ చేసుకునే విధానం అమోఘమని చెప్పుకోవాలి. సో మీరు జైస్వాల్ ఇన్నింగ్స్లో చూసుకుంటే అంత సాఫీగా ఏమీ సాగలేదు. చాలా ఇబ్బంది పడ్డాడు. మీరు అతను లెగ్ స్టంప్ని టార్గెట్ చేస్తే ఇంగ్లాండ్ బౌలర్స్ చాలా కష్టపెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే జైస్వాల్ వీక్నెస్ అక్కడ ఉంది. మీరు ఆఫ్ సైడ్ ఎన్ని బాల్స్ వేసినా సరే అతను బాగా ఆడేస్తాడు. కానీ లెగ్ స్టంప్ మీద బౌలింగ్ చేసినప్పుడు చూసుకుంటే కొంతవరకు ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇన్ఫాక్ట్ ప్రీవియస్గా మిచెల్ స్టార్క్ ఆ ట్రాప్తో అతను అవుట్ చేశాడు చాలా సందర్భాల్లో. సో ఇంగ్లాండ్ వాళ్ళు కూడా ఈ టాక్టిక్ని గట్టిగానే యూజ్ చేశారు. బట్ వర్కౌట్ కాలేదు. జైస్వాల్ ఏదో తప్పించుకున్నాడు. మళ్ళీ తన స్ట్రెంత్ తగ్గట్టు ఆఫ్ సైడ్ బ్యాట్ బాల్స్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆడాడు. సో జైస్వాల్ బ్యాటింగ్ అయితే 50 కంప్లీట్ అయ్యేంత వరకు చాలా స్లోగానే సాగింది. బట్ తర్వాత మాత్రం యాక్సలరేషన్ చూసాం. ఆ సెంచరీకి ముందు టపటప బౌండరీస్ కొట్టి టీ బ్రేక్ ముందే తన టర్న్ కంప్లీట్ చేశాడు. సో జైస్వాల్కి అయితే ఇది ఇంగ్లాండ్ టీం మీద 3వ సెంచరీ అనుకుంటా. అండ్ ఆల్సో అతను ఇంగ్లాండ్లో ఆడుతున్న ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్లోనే సెంచరీ కంప్లీట్ చేశాడు. ఇన్ఫాక్ట్ అతను ప్రీవియస్గా చూసుకుంటే ఒక్క సౌత్ ఆఫ్రికాలో తప్పితే మిగతా ఏ కంట్రీలో బ్యాటింగ్ చేసినప్పుడైనా సరే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. అంటే డెబ్యూ చేసిన వెస్టిండీస్ మీద సెంచరీ కొట్టాడు. అలాగే ఇండియాలో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ సెంచరీ కొట్టాడు. అండ్ దాని తర్వాత ఆస్ట్రేలియాలో తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో కూడా సెంచరీ కొట్టాడు. అలాగే ఇప్పుడు చూసుకుంటే ఇంగ్లాండ్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఆడుతూ సెంచరీ కొట్టాడు. సో జైస్వాల్ అయితే ఖచ్చితంగా గత 2 ఏళ్లలో మన టీమిండియాకు ది బెస్ట్ టెస్ట్ బ్యాట్స్మెన్ అని చెప్పుకోవచ్చు. ఎనివే ఆ టీ బ్రేక్ ముందు అతనికైతే క్రాంప్స్ రావడం చూసాం. చాలా ఇబ్బంది పడ్డాడు. ఇన్ఫాక్ట్ సెంచరీ కంప్లీట్ చేసిన తర్వాత ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయాడు. 101 పరుగుల వద్ద అవుట్ అయిపోయాడు. బట్ ఎన్ని అవుట్ అయ్యే టైంకి చూసుకుంటే మన టీమిండియా చాలా మంచి పొజిషన్లో ఉంది. మళ్ళీ గిల్ కుమార్ అతనికి మధ్య చాలా పెద్ద పార్ట్నర్షిప్ వచ్చింది. వీళ్ళిద్దరు కలిసి చాలా క్విక్ టైంలో 3 వికెట్కు 169 పరుగుల పార్ట్నర్షిప్ యాడ్ చేశారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ బ్యాటింగ్ కారణంగా 2 సెషన్లో మన టీమిండియా 1 వికెట్ కూడా కోల్పోలేదు. సో గిల్ మరి జైస్వాల్ కలిసి అయితే మన టీమిండియాకి చాలా మంచి ప్లాట్ఫామ్ సెట్ చేశారు భారీ స్కోర్ కొట్టడానికి. అండ్ దీన్ని క్యారీ చేసిన తర్వాత రిషబ్ పంత్ మరియు శుభ్మన్ గిల్ వీళ్ళిద్దరి మధ్య కూడా ఒక పెద్ద పార్ట్నర్షిప్ చూసాం. ఇన్ఫాక్ట్ ప్రజెంట్ వీళ్ళ పార్ట్నర్షిప్ 138 రన్స్, అది కూడా అజేయంగా ఉంది. సో వీళ్ళ పార్ట్నర్షిప్ అయితే అన్లైక్ ప్రీవియస్ పార్ట్నర్షిప్ చాలా వరకు స్లోగా స్టార్ట్ అయింది. మళ్ళీ రిషబ్ పంత్ వచ్చేలాగానే అగ్రెసివ్గా ఒక 4 కొట్టాడు. కానీ తర్వాత మాత్రం కంప్లీట్లీ షల్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇన్ఫాక్ట్ మనం తన నోట్తో శుభ్మన్ గిల్కి చెప్పడం చూసాం, బాల్ రివర్సింగ్ అవుతుంది కొంతవరకు చూసి ఆడాలని చెప్పి. సో 60th ఓవర్ దగ్గర నుండి చూసుకుంటే బాల్ అయితే కొంతవరకు రివర్సింగ్ అవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో రిషబ్ పంత్ తన శైలికి భిన్నంగా ఎక్కడ కూడా రిస్క్ తీసుకోకుండా బ్యాటింగ్ చేశాడు. వేరే సదరంలో చూసుకుంటే శుభ్మన్ గిల్ కూడా వాచ్ఫుల్గా ఆడడం స్టార్ట్ చేశాడు. తను కూడా రిస్క్ తీసుకోవడం తగ్గించాడు. దీంతో టీ బ్రేక్ తర్వాత మన టీమిండియా స్కోరింగ్ రేట్ చూసుకుంటే చాలా వరకు పడిపోయింది. మళ్ళీ శుభ్మన్ గిల్ సెంచరీ దగ్గరికి వచ్చేసరికి 2 ends నుంచి కూడా రన్స్ ఆగిపోయాయి. సో బాల్ రివర్సింగ్ అవ్వడం స్టార్ట్ చేసిన దగ్గర నుండి మన వాళ్ళైతే కొంతవరకు వాచ్ఫుల్గా ఆడారు. బట్ ఈవెన్చువల్ ఎప్పుడైతే 72-73 ఓవర్ మార్క్ దగ్గరికి వచ్చారో ఆ తర్వాత నుండి రిచ్ ఆడడం స్టార్ట్ చేశారు. మళ్ళీ శుభ్మన్ గిల్ ఒక బ్యూటిఫుల్ బౌండరీతో తన సెంచరీ కంప్లీట్ చేసుకున్నాడు. సో గిల్కి అయితే అవుట్ సైడ్ ఏషియా చూసుకుంటే ఇది ఫస్ట్ సెంచరీ. మళ్ళీ అతనికి గతంలో చూసుకుంటే ఇంగ్లాండ్ గడ్డ మీద అసలు మంచి రికార్డు లేదు. కానీ సిరీస్లో మాత్రం స్టార్టింగ్ మ్యాచ్లోనే లెక్కలు సరి చేశాడు. ఒక అద్భుతమైన ఇన్నింగ్స్తో తన క్యాప్టెన్సీ ఎరాని చాలా హై నోట్లో స్టార్ట్ చేశాడు. ఇన్ఫాక్ట్ మన టీమిండియా తరపున చూసుకుంటే టెస్ట్ క్యాప్టెన్స్ డెబ్యూలో సెంచరీ కొట్టిన 5వ ఆటగాడిగా రికార్డును క్రియేట్ చేశాడు. ప్రీవియస్గా విజయ్ హజారే, సునీల్ గవాస్కర్, వెంకసర్కర్ మరియు విరాట్ కోహ్లీ ఇలాంటి లెజెండ్స్కి మాత్రమే ఇలాంటి సాధ్యమైంది. మళ్ళీ నేను చాలా సందర్భాల్లో చెప్పాను, గిల్కి క్యాప్టెన్సీ ఇవ్వడం అనేది డబుల్ ఎడ్జ్డ్ సోర్డ్ లాంటిది. అంటే షైన్ అయితే విరాట్ కోహ్లీలో షైన్ అవుతాడు, లేకపోతే కంప్లీట్లీ బాల్తో పడిపోతాడని చెప్పి. బట్ గిల్ అయితే చాలా వరకు విరాట్ కోహ్లీ వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే కోహ్లీ కూడా క్యాప్టెన్సీ తీసుకున్న తర్వాత బేభత్సంగా ఆడడం స్టార్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు గిల్ బ్యాటింగ్లో కూడా అలాంటిదే చూస్తున్నాం. క్యాప్టెన్గా డెబ్యూ మ్యాచ్లోనే సెంచరీ కొట్టాడు. సో నిజంగా యాజ్ క్యాప్టెన్గా శుభ్మన్ గిల్కు ఇది ఒక డ్రీమ్ డెబ్యూ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు. ఇక రిషబ్ పంత్ బ్యాటింగ్ విషయానికి వస్తే అతని స్కోరింగ్ రేట్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది.
అంటే అన్లైక్ రిషబ్ పంత్ చాలా డిఫెన్సివ్ మోడ్లో బ్యాటింగ్ చేశాడు. బట్ తను ఆడిన షాట్స్ చూసుకుంటే మాత్రం సేమ్ రిషబ్ పంత్ షాట్సే కనిపించాయి. ఎస్పెషల్లీ తన 50 కంప్లీట్ చేసే టైంలో చూసాం స్వీప్ షాట్ అటెంప్ట్ చేశాడు. బట్ తన షాట్ ఆడింది ఒకవైపుకి అయితే బాల్ వెళ్ళింది మరోవైపు. టూ ఎండ్కి తగిలి మిడ్ ఆన్ ఫీల్డర్ని బీట్ చేసి బౌండరీకి వెళ్ళింది. అండ్ ఆల్సో తను ఎప్పటిలాగే ఒంటి మోకాల షాట్స్ కూడా ఆడాడు. అంటే ఫైనల్ లెగ్ రీజియన్ని టార్గెట్ చేసి షాట్స్ అయితే గట్టిగానే కొట్టాడు. సో డేకి 2 ఓవర్స్ అని చూసుకుంటే ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా మెల్లగా యాక్సిలేట్ చేశారు. ఇన్ఫాక్ట్ లాస్ట్ 10 ఓవర్స్లో చూసుకుంటే 47 రన్స్ వచ్చాయి. అంటే ఓవర్కి ఆల్మోస్ట్ 5 పరుగులు చెప్పిన కొడుతూ వచ్చారు. సో ప్రజెంట్ గిల్ అయితే 127 రన్స్ మీద ఉన్నాడు. అండ్ పంచ్ చూసుకుంటే 65 రన్స్ చేశాడు. ఇన్ఫాక్ట్ ఇన్నింగ్స్ తర్వాత తన టెస్ట్ కెరీర్లో 3000 పరుగుల మార్కును కూడా అందించుకున్నాడు. అండ్ గిల్ చూసుకుంటే 2000 పరుగుల మార్కును అందుకున్నాడు. అయితే రిషబ్ పంత్ కూడా 3000 పరుగులు మాత్రం రికార్డ్ని క్రియేట్ చేశాయి. అదేంటంటే టెస్ట్ ఫార్మాట్లో వికెట్ కీపర్స్ విషయంలో 3000 పరుగులు చేసిన సెకండ్ ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్గా రికార్డ్ని క్రియేట్ చేశాడు. ప్రీవియస్గా అతని కంటే ముందు యాడమ్ గిల్క్రిస్ట్ మాత్రమే వేగంగా 3000 పరుగులు కొట్టాడు. అతను 63 ఇన్నింగ్స్లో కొడితే రిషబ్ పంత్ 76 ఇన్నింగ్స్లో కొట్టాడు. సో ప్రస్తుతానికైతే మన టీమిండియా చాలా స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. డే 1లోనే 359 రన్స్ కొట్టారు. అండ్ ఇప్పటివరకు చూసుకుంటే ఇంగ్లాండ్ గడిపింది మన వాళ్ళు ఇప్పుడు కూడా డే 1లో ఇన్ని రన్స్ కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. అండ్ ఆల్సో ప్రీవియస్గా ఉన్న వాళ్ళు సేనా టూర్స్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 1లో ఇన్ని రన్స్ ఎప్పుడు కొట్టలేదు. ఫర్ ది ఫస్ట్ టైం జరిగింది. సో డే 1లో అయితే మన కుర్రాళ్ళందరూ కలిసి మన టీంని చాలా స్ట్రాంగ్ పొజిషన్లో నిలబెట్టారు. డే 2లో కూడా ఇదే పర్ఫార్మెన్స్ కంటిన్యూ చేసి ఫస్ట్ ఇన్నింగ్స్లో 500 కంటే ఎక్కువ రన్స్ కొడితే చాలా వరకు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇక ఇంగ్లాండ్ బౌలింగ్ విషయానికి వస్తే చాలా వరకు ఇన్కన్సిస్టెన్సీ కనిపించింది. కేవలం బెన్ స్టోక్స్ అక్కడే కొంతవరకు మంచిగా బౌలింగ్ చేశాడు. బట్ మిగతా బౌలర్స్ ఎవరు కూడా నిలకడగా బౌలింగ్ చేయలేకపోయారు. ఆ ప్రాపర్ టెస్ట్ మ్యాచ్ లైన్ పట్టుకోలేకపోయారు. వేస్తే ఫుల్ వేసేవారు, లేకపోతే లెగ్ స్టంప్ మీద వేసేవారు. అది కాకపోతే బాగా వైడ్గా అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్లో వేసేవారు. మళ్ళీ చాలా సందర్భాల్లో నో బాల్స్తో పాటు ఫుల్ టాసెస్ వేయడం చూసాం. సో సింపుల్గా చెప్పాలంటే ఇంగ్లాండ్ బౌలర్స్లో ఇండిసిప్లిన్ కనిపించింది. మెయిన్లీ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కళ్ళకు కట్టినట్టు కనిపించింది. వాళ్ళ బౌలర్స్ ఎక్కడ కూడా కన్సిస్టెంట్గా సరైన లైన్ అండ్ లెంత్ను పట్టుకోలేకపోయారు. అట్ ది సేమ్ టైం ఫీల్డ్ ప్లేస్మెంట్స్ కూడా అంత మంచిగా అనిపించలేదు. చాలా వరకు విచిత్రమైన గేమ్ ప్లాన్తో కనిపించారు. బట్ అయినా వాళ్ళు కూడా కొన్ని మూమెంట్స్ అయితే చూసాం. బట్ లక్ కలిసి రాలేదు. ఎస్పెషల్లీ రిషబ్ పంత్ వదిలేసిన కొన్ని బాల్స్ చాలా వరకు స్టంప్స్ని తగిలాయి అన్నట్టు అనిపించాయి. వాళ్ళకి ఒక 2 చోట్ల మన బ్యాట్స్మెన్ మధ్య మిక్సప్ కూడా జరిగింది. బట్ అప్పుడు కూడా వాళ్ళకి లక్ కలిసి రాలేదు. ఈవెన్ కొన్ని షాట్స్ జస్ట్ ఫీల్డర్ పై నుంచి వెళ్ళిపోవడమో లేకపోతే ఫీల్డర్ పక్కన పడడమో జరిగాయి. సో క్లియర్లీ డే 1లో అయితే ఇంగ్లాండ్ బౌలింగ్ పూర్గా కనిపించింది. అట్ ది సేమ్ టైం వాళ్ళకి లక్ కూడా ఎక్కువ కలిసి రాలేదు. చూడాలి మరి వాళ్ళు డే 2లో ఏమైనా కంబ్యాక్ చేస్తారా లేకపోతే మన కుర్రాలో డామినేషన్ కొనసాగుతుంది అనేది.